హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. హైదరాబాద్ లో మెట్రో 2.0 అందుబాటులోకి రాబోతుంది. దీంతో హైదరాబాద్ రూపురేఖలు మారబోతున్నాయి. ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలంటే అక్కడ మెరుగైన రవాణా సదుపాయం కూడా ఉండాల్సిందే. మెట్రో తొలి దశ రాకతో ఇప్పటికే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకుంది. ఒక మెట్రో స్టేషన్ ఉంటే దాని చుట్టూ 10 కిలోమీటర్ల వరకు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తొలి దశ పనులు కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దాంతో ఇప్పుడు శివారు ప్రాంతాలను కూడా కలుపుకుంటూ మెట్రో 2.0 పనులను త్వరలోనే స్టార్ట్ కాబోతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వేగంగా పుంజుకుంటుంది. ఐటీ కారిడార్, పారిశ్రామిక వాడలు మొత్తం పశ్చిమ హైదరాబాద్ లోనే ఉన్నాయి. కానీ అక్కడ ఇళ్లు కొనాలంటే కోట్లు చెల్లించాలి. మధ్యతరగతి వారు అంత ఖర్చు పెట్టలేరు. అక్కడ ఒక ఫ్లాట్ కొనాలన్నా సరే 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు రేట్లు భారీగా పెరిగిపోయాయి. కానీ ఒకప్పుడు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం ఇబ్బందిగా ఉండడంతో రేట్లు ఎక్కువగా పెట్టి అయినా సరే ఇక్కడే కొన్నారు. అయితే మెట్రో రాకతో హైదరాబాద్ నలుమూలల నుంచి ఇక్కడికి ఈజీగా వచ్చేయచ్చు. అందుకే జనాలు శివారు ప్రాంతాల్లో కూడా భూములు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఐటీ ఫార్మా రంగంలోనే మల్టీనేషనల్ కంపెనీలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఉత్పత్తి రంగంలో కూడా మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ చుట్టుపక్కల భారీగా కొలువుదీరుతున్నాయి. దాంతో శివారు ప్రాంతాల్లో కూడా అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఆ కంపెనీలను అక్కడ ఉద్యోగులకు దృష్టిలో ఉంచుకుని అక్కడికి కూడా మెట్రో పరుగులు పెట్టబోతుంది. ఈ ప్రాంతాలకు కూడా మెట్రో విస్తరిస్తూ ఉండడంతో జనాలు ఇక్కడ కూడా ఇళ్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా దేశంలోనే ముంబై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ లోనే రోడ్లు వెడల్పుగా ఉన్నాయి. మెట్రోను ఆనుకుని 100 నుంచి 150 ఫీట్ల వెడల్పుతో రోడ్లను నిర్మిస్తున్నారు. అందుకే మెట్రో నుంచి ఈ కంపెనీలకు త్వరగా చేరుకోవచ్చు. కాబట్టి ఎల్బీ నగర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, 4th సిటీ నుంచి మొదలు పెడితే ఇటు పటాన్ చెరువు లాంటి ప్రాంతాల్లో కూడా భూములకు రెక్కలు వస్తున్నాయి. కాబట్టి ఇళ్లు, భూములు కొనాలనుకునే వారు శివారు ప్రాంతాలను ఎంచుకుంటే బెటర్ అని చెప్తున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు.